6 టైప్స్ ఉన్నాయి. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ ఈజ్ ఫాంట్ ఫ్యామిలీ. ఫాంట్ ఫ్యామిలీని యూజ్ చేసి మనం ఫాంట్ని ఎలా చేంజ్ చేస్తామో ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఫాంట్ ఫ్యామిలీ నేను ఫస్ట్ వచ్చేసి ఆల్జీరియన్ అని ఇస్తున్నాను. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి ఈ టోటల్ కంటెంట్ అనేది మనకు ఆల్జీరియన్ స్టైల్లోకి చేంజ్ అయిపోయింది అనమాట. ఇలా మనకు కావాల్సిన విధంగా మనము కావాల్సిన స్టైల్స్ని మనము అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను టోటల్గా బాడీకి అప్లై చేశాను కదా ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసి. ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కోసం మనం ఇక్కడ ఈ లింక్ని అప్లై చేస్తాము, యూజ్ చేస్తాము. అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ కాకుండా ఇన్లైన్ సిఎస్ఎస్గా కూడా మీరు ఈ ఫాంట్ ఫ్యామిలీని యూజ్ చేసుకోవచ్చు. అది ఎలా కూడా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇన్లైన్ సిఎస్ఎస్ అయితే ఏదైనా ఒక ట్యాగ్ లోపల యూజ్ చేయాలి. ఎలా అంటే స్టైల్ ఈక్వల్స్ టు డబుల్ కోట్స్లో దాని వాల్యూని రాయాలి కదా, అలా నేను రాసిస్తాను. అండ్ ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ నేను ఆల్జీరియన్ కాకుండా వేరే ఇస్తున్నాను, ఎలిఫెంట్ అని ఇస్తున్నాను. చూడండి కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకటి ఎలిఫెంట్ స్టైల్లో వచ్చింది అండ్ మిగతా అన్నీ మళ్ళీ ఆల్జీరియన్ స్టైల్లోనే వచ్చేస్తాయి. ఎందుకంటే మనము ఓన్లీ ఫస్ట్ పారాగ్రాఫ్కి మాత్రమే ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసి ఎలిఫెంట్ని అప్లై చేసాం అండ్ మిగతా వాటికి ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసి ఆల్జీరియన్ స్టైల్ని అప్లై చేసాం. కాబట్టి మిగతా వాటికి అన్నింటికి ఆల్జీరియన్ స్టైల్ ఉంది అండ్ ఫస్ట్ పారాగ్రాఫ్కి మాత్రమే ఎలిఫెంట్ స్టైల్ వచ్చేసింది. సో ఇలా మనకు ఇన్లైన్ సిఎస్ఎస్ అండ్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని యూజ్ చేసి మనకు కావాల్సిన స్టైల్ని మనము సెట్ చేసుకోవచ్చు. ఇన్లైన్ సిఎస్ఎస్ వల్ల యూజ్ ఏంటంటే మనం సపరేట్ ఒక్కో పారాగ్రాఫ్కి ఒక్కో స్టైల్ కూడా అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను దీనికి మళ్ళీ వేరే అప్లై చేస్తాను. ఈ స్టైల్స్ మీకు ఫాంట్ ఫ్యామిలీ డిఫరెంట్ స్టైల్స్ ఏమేమి ఉన్నాయో తెలియదు అనుకుంటే మీరు ఏం లేదండి వర్డ్ ప్యాడ్ కానీ మైక్రోసాఫ్ట్ వర్డ్ కానీ ఓపెన్ చేసుకుంటే మీకు అందులో టోటల్ లిస్ట్ కనిపిస్తుంది ఏమేమి ఫాంట్ స్టైల్స్ ఉన్నాయి అనేటివి. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తాను ఫాంట్ ఫ్యామిలీ. దీనిపైన ఇక్కడ క్యాలిబ్రీ బాడీ అని ఉంటుంది కదా, దానిపైన అంటే ఫాంట్ చేంజ్ చేసుకోవడానికి దానిపైన క్లిక్ చేయాలని మీకు టోటల్ ఏమేమి ఉన్నాయి స్టైల్స్ అనేది ఒక లిస్ట్ టోటల్గా డిస్ప్లే అవుతుంది. మనకు కావాల్సిన దాన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కంట్రోల్ సి నేను కాపీ చేసుకున్నాను ఆ ఫాంట్ని అండ్ ఇక్కడ నేను అప్లై చేస్తున్నాను. కంట్రోల్ సేవ్ అండ్ బ్రౌజర్కి వచ్చి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి ఫస్ట్ దానికేమో ఎలిఫెంట్ అప్లై చేశాను అండ్ సెకండ్ దానికి వచ్చేసి ఎడ్వర్డిన్ స్క్రిప్ట్ ఐటీసీ అని ఉంది, ఆ ఫాంట్ని అప్లై చేశాను. చూడండి అందుకే ఇక్కడ మనకు ఫాంట్ అనేది డిఫరెంట్గా వచ్చేసింది. అలాగే ఇప్పుడు నేను థర్డ్ పారాగ్రాఫ్కి ఇంకొక స్టైల్ని అప్లై చేసి చూపిస్తాను. చూడండి ఎలిఫెంట్ కాకుండా ఇక్కడ నేను ఏదైనా ఒక మళ్ళీ డిఫరెంట్గా అప్లై చేసి చూపిస్తాను. దీంట్లో వచ్చేసి ఇంకా మనకు డిఫరెంట్ చూడండి స్కెచ్ ఫ్లో ప్రింట్ అని ఒకటి ఉంది, నేను అది తీసుకుంటున్నాను. కంట్రోల్ సి కాపీ అండ్ ఇక్కడ నోట్ ప్యాడ్కి వెళ్ళి పేస్ట్ చేసేసి కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేసినప్పుడు చూడండి దేర్ వాజ్ ఎ జామున్ ట్రీ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ రివర్. ఇది ఫస్ట్ వన్ వచ్చేసి ఎలిఫెంట్ ఇచ్చేసాము, సెకండ్ వచ్చేసి ఎడ్వర్డ్ అని ఇచ్చేసాము, థర్డ్ వన్ వచ్చేసి ఇంకొక ఫాంట్ స్కెచ్ ఫ్లో అని ఇచ్చేసాం. సో ఇలా అనమాట. ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసినప్పుడు ఏంటంటే మనం సపరేట్గా ప్రతి పారాగ్రాఫ్ కానీ ప్రతి హెడ్డింగ్ కానీ ప్రతి దానికి డిఫరెంట్గా స్టైల్స్ అప్లై చేయాలనుకున్నప్పుడు మనం ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేస్తాం. అలా కాకుండా టోటల్గా ఒకే స్టైల్ని అప్లై చేయాలనుకున్నప్పుడు ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ స్టైల్ షీట్స్ని కానీ యూజ్ చేస్తాము. సో ఇలా మనకు వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీలో ఫాంట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ ఈ విధంగా మనము డిఫరెంట్గా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్ స్టైల్. సెకండ్ వన్ వచ్చేసి ఫాంట్ స్టైల్ అనమాట. ఫాంట్ స్టైల్ని యూజ్ చేసి మనం బోల్డ్ కానీ ఇటాలిక్ కానీ ఎలా చేంజ్ చేస్తామో ఇప్పుడు నేను చూపిస్తాను. అది ఎలాగో ఇప్పుడు చూడండి. కంట్రోల్ బి నేను ఇక్కడ ఇంతకుముందు అప్లై చేసిన స్టైల్స్ని తీసేస్తాను, దీనివల్ల ఇవి ఉంటే మనకు క్లియర్గా అర్థం కాకపోవచ్చు. సో నేను క్లియర్ చేసేస్తున్నాను వీటన్నిటిని. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ ఇక్కడ చూడండి ఫాంట్ స్టైల్ వచ్చేసి నేను 3 టైప్స్ ఉంటాయి ఇందులో, బోల్డ్, ఇటాలిక్, ఆబ్లిక్. నేను ఫస్ట్ ఆబ్లిక్ చూపిస్తాను. ఆబ్లిక్ అప్లై చేసి చూపిస్తున్నాను. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి మనకు ఈ ఫాంట్ అనే కంటెంట్ అనేది కొంచెం ఇట్లా ఇటాలిక్లోనే కానీ కొంచెమే బెండ్ అయింది, టోటల్ ఇటాలిక్ కాకుండా ఆబ్లిక్ రూపంలో వచ్చేసింది. ఇలా మనకు కావాల్సిన విధంగా మనము ఈ ఫాంట్ స్టైల్ని యూజ్ చేసి సెట్ చేసుకోవచ్చు. ఏమిటండి ఇందులో బోల్డ్ ఒకటి, ఇటాలిక్ ఒకటి, ఆబ్లిక్ ఒకటి. ఇప్పుడు నేను ఇటాలిక్ అప్లై చేసి చూపిస్తాను. చూడండి
ఇటాలిక్. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే మనకు టోటల్గా ఇటాలిక్లోకి చేంజ్ అయిపోయింది అది. అలా ఆ విధంగా ఇంకొకటి ఏంటంటే లాస్ట్ వన్ వచ్చేసి బోల్డ్. మనం బోల్డ్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మనము ఫాంట్ స్టైల్ని యూజ్ చేసినప్పుడు డిఫరెంట్గా వచ్చేస్తాయి. సో అండ్ వీటిని మనము ఇన్లైన్ సిఎస్ఎస్గా యూజ్ చేసి కూడా మనం సపరేట్గా అప్లై చేసేసుకోవచ్చు. అది కూడా ఎలా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. ఇన్లైన్ సిఎస్ఎస్ని పారాగ్రాఫ్కి అప్లై చేస్తున్నాను. ఫస్ట్ పారాగ్రాఫ్కి. సో స్టైల్ ఈక్వల్స్ టు అండ్ డబుల్ కోట్స్లో దాని వాల్యూ రాయాలి. ఫాంట్ స్టైల్ వచ్చేసి నాకు ఆబ్లిక్ ఇస్తున్నాను. సారీ, కంట్రోల్ సి కాపీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కంట్రోల్ వి పేస్ట్ చేసాను ఆబ్లిక్. ఇక్కడ నేను సెకండ్ పారాగ్రాఫ్కి ఇటాలిక్ ఇస్తున్నాను. ఇటాలిక్. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి మనం రిఫ్రెష్ చేయగానే చూడండి ఫస్ట్ వన్ వచ్చేసి ఒక స్టైల్ వచ్చేసింది, సెకండ్ వన్ వచ్చేసి ఒక స్టైల్ వచ్చింది, థర్డ్ అన్నీ నార్మల్గా వచ్చేసాయి. ఇలా మనము ఇన్లైన్ సిఎస్ఎస్ని యూజ్ చేసినప్పుడు ఒక్కో పారాగ్రాఫ్కి ఒక్కో విధంగా డిఫరెంట్ స్టైల్స్ కూడా ఇవ్వచ్చు. అండ్ అలాగే మనము ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ యూజ్ చేసినప్పుడు టోటల్ వెబ్ పేజ్కి ఒకే స్టైల్ని ఇవ్వచ్చు. అండ్ ఫాంట్స్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు ఫాంట్ వేరియంట్. థర్డ్ వన్ వచ్చేసి ఫాంట్ వేరియంట్. ఈ ఫాంట్ వేరియంట్ని మనం యూజ్ చేసి ఏం చేస్తామో ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. మనకు బై డిఫాల్ట్గా అయితే వచ్చేసి వెబ్ పేజ్లో కంటెంట్ అంటే స్మాల్ లెటర్లో అంటే మనం ఎలా రాస్తే ఇప్పుడు స్మాల్ లెటర్స్లో రాస్తే స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్లో రాస్తే క్యాపిటల్ లెటర్స్లో డిస్ప్లే అవుతుంది ఇలాగా. బట్ ఇప్పుడు మనం ఈ కంటెంట్ అనేది టోటల్గా క్యాప్స్ లెటర్స్లోనే రావాలి అనుకున్నప్పుడు మనం దానికోసము ఈ ఫాంట్ వేరియంట్ని యూజ్ చేస్తాము. అది ఎలాగో నేను చూపిస్తాను చూడండి. ఫాంట్ వేరియంట్ వచ్చేసి నాకు స్మాల్ క్యాప్స్ కావాలనుకోండి, స్మాల్ క్యాప్స్ యూజ్ చేసినప్పుడు కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే ఈ కంటెంట్ అనేది చూడండి టోటల్గా క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా అనమాట. మనం ఓన్లీ సింగిల్ ఫాంట్ వేరియంట్ అని యూజ్ చేసి టోటల్గా క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ చేసేసాము. అలా ఫాంట్ వేరియంట్ అనేది మనకు క్యాపిటల్ లెటర్స్లోకి చేంజ్ కావడానికి యూజ్ అవుతుంది. అండ్ ఫాంట్స్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఫాంట్ వెయిట్. ఫోర్త్ వన్ వచ్చేసి ఫాంట్ వెయిట్. ఈ ఫాంట్ వెయిట్ని దేనికి యూజ్ చేస్తారని కూడా ఇప్పుడు మనం చూద్దాము. బోల్డ్ కానీ బోల్డర్, లైటర్ అలాంటివి అప్లై చేసుకోవడానికి మనం ఈ ఫాంట్ వెయిట్ని యూజ్ చేస్తాము. ఇప్పుడు అది ఎలాగో చూపిస్తాను. కంట్రోల్ వి. బోల్డర్ అంటే బోల్డ్ కన్నా ఇంకా కొంచెం సైజ్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు మనం ఈ బోల్డర్ని యూజ్ చేస్తాము. రిఫ్రెష్ చేయగానే చూడండి బోల్డ్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా ఫాంట్ వెయిట్ని యూజ్ చేసి కూడా మనం ఇలా చేంజ్ చేసుకోవచ్చు. దీన్ని సేమ్ మళ్ళీ ఇన్లైన్ సిఎస్ఎస్ కూడా అప్లై చేసేసుకోవచ్చు. నేను ఇది చూపించట్లేదు. మీరు ఇన్లైన్ సిఎస్ఎస్లో యూజ్ చేసుకోవచ్చు, ప్రతి దాన్ని ఇంటర్నల్గా యూజ్ చేసుకోవచ్చు, ఎక్స్టర్నల్గా యూజ్ చేసుకోవచ్చు. నేను ప్రతిదీ చూపించాలంటే ఎక్స్ట్రా టైం అవుతుంది కాబట్టి నేను సింపుల్గా దీంట్లోనే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇన్లైన్కి యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్నల్కి యూజ్ చేసుకోవచ్చు అలాగే మీరు. అండ్ ఇంకొకటి వచ్చేసి నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఫాంట్ సైజ్. ఈ ఫాంట్ సైజ్ని యూజ్ చేసుకొని మనము ఫాంట్ సైజ్ని చేంజ్ చేసుకోవచ్చు. అది ఎలాగా అంటే మనం ఇప్పుడు స్మాల్, లార్జ్, ఎక్స్ట్రా లార్జ్, డబల్ ఎక్స్ లార్జ్ అట్లా చాలా టైప్స్ ఉన్నాయండి. వాటన్ని అలా అన్నింటినీ చేంజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇప్పుడు స్మాల్ చూపిస్తున్నాను. సారీ, స్మాల్. కంట్రోల్ ఎస్ సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే ఈ కంటెంట్ అనేది చూడండి స్మాల్ సైజ్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా మనం ఫాంట్ సైజ్ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మనం దానికోసం ఈ ఫాంట్ని యూజ్ చేస్తాం. ఫాంట్ సైజ్ వచ్చేసి స్మాల్ ఇచ్చేసాం కదా. అండ్ ఇలా స్మాల్కి ఇంకొక 2 ఉన్నాయండి. ఒకటి ఫస్ట్ వన్ వచ్చేసి ఎక్స్ స్మాల్ని యూజ్ చేసినప్పుడు కంటెంట్ అనేది ఇంకా చిన్న సైజులోకి వెళ్ళిపోతుంది. ఎక్స్ స్మాల్. అలా కాకుండా ఇంకా ఒక స్మాల్ ఉంది, అది డబల్ ఎక్స్ స్మాల్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. మనం అలా యూజ్ చేసినప్పుడు ఇంకా చిన్న సైజులోకి వెళ్ళిపోతుంది. ఇలా మనం ఫాంట్ సైజ్ని యూజ్ చేసినప్పుడు ఎక్స్ స్మాల్, డబల్ ఎక్స్ స్మాల్ అలా యూజ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే స్మాల్ కాకుండా మనం లార్జ్ చేయాలనుకున్నా కూడా లార్జ్ యూజ్ చేసుకోవచ్చు. డబల్ ఎక్స్ లార్జ్
ఇప్పుడు బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి కంటెంట్ అనేది చాలా పెద్ద సైజులోకి వెళ్ళిపోయింది. ఇలా XXL లార్జ్, ఇది XXL లార్జ్ అండ్ ఎక్స్ లార్జ్ అండ్ లార్జ్ 3 టైప్స్ ఉంటాయి ఇది కూడా. అండ్ రిఫ్రెష్ చేయగానే చూడండి లార్జ్లోకి వెళ్ళిపోయింది. ఇలా మనము డిఫరెంట్ ఫాంట్ స్టైల్స్ సైజ్ని కూడా మనం అప్లై చేసుకోవచ్చు. టోటల్ ఏమేమి ఉంటాయంటే అందులో XXL లార్జ్, ఎక్స్ లార్జ్, స్మాల్, మీడియం, లార్జ్, ఎక్స్ లార్జ్, XXL లార్జ్, ఇవన్నీ టోటల్ టైప్స్. మనం ఏదైనా స్టైల్ని అప్లై చేసేసుకోవచ్చు. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకు ఫాంట్స్లో ఫాంట్ కలర్. మనం ఫాంట్ కలర్ని చేంజ్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తాము. ఫాంట్ కలర్ వచ్చేసి నేను రెడ్ అని ఇస్తున్నాను టోటల్గా. Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి కలర్ వచ్చేసి దీన్ని మనం ఫాంట్ కలర్ని యూజ్ చేద్దు. కలర్ = రెడ్ అని యూజ్ చేయాలి. నేను ఫస్ట్ పార్ట్లో కూడా మీకు చూపించాను. ఇదే కలర్ రెడ్ అని యూజ్ చేస్తే అయిపోతుంది. అండ్ రిఫ్రెష్ చూడండి కంటెంట్ అనేది రెడ్ కలర్లోకి చేంజ్ అయిపోయింది. ఇలా మనము దీన్ని ఇన్లైన్లో యూజ్ చేసి కూడా సపరేట్గా డిఫరెంట్ కలర్స్కి డిఫరెంట్ యూజ్ చేసుకోవచ్చు. నేను అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు స్టైల్ = డబుల్ కోట్స్లో మనము ఆ వాల్యూని రాయాలి కదండి. కలర్ = నేను దీనికి సపరేట్ కలర్ ఇస్తున్నాను, గ్రీన్ అని ఇస్తున్నాను. Ctrl+S సేవ్ అండ్ బ్రౌజర్కి వెళ్ళి రిఫ్రెష్ చేయగానే చూడండి ఫస్ట్ ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్లో వచ్చేసింది, మిగతా అన్ని రెడ్ కలర్లో. ఎందుకంటే మనము ఫస్ట్ పారాగ్రాఫ్కి మాత్రం ఇన్లైన్ CSSని యూజ్ చేసి అప్లై చేసాము, మిగతా వాటికి బాడీ ట్యాగ్లో యూజ్ చేసాం కాబట్టి అలాగే ఉన్నది రెడ్ కలర్లో. ఇలా మీకు కావాల్సిన విధంగా కావాల్సినట్టు మనం ఈ ఫాంట్స్ని యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ పార్ట్లో వచ్చేసి మనం బ్యాక్గ్రౌండ్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాము. అండ్ అలాగే ఇప్పుడు థర్డ్ పార్ట్లో వచ్చేసి ఫాంట్ని ఎలా చేంజ్ చేయాలో తెలుసుకున్నాము. ఫాంట్లో వచ్చేసి ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్, ఫాంట్ వేరియంట్, ఫాంట్ వెయిట్, ఫాంట్ సైజ్, ఫాంట్ కలర్ అని 6 టైప్స్ ఉన్నాయి. ఆ 6 టైప్స్ గురించి ఇప్పుడు మనం టోటల్గా తెలుసుకున్నాము. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.